నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. భయంతో ప్రాక్టీస్ చేయడం అస్సలు ఆపేయకండి. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ టిల్ యూ గెట్ కంప్లీట్ సక్సెస్ ఇన్ డ్రైవింగ్. ప్రాక్టీస్ మేక్స్ యూ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే నాతో డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో కీప్ రాకింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజితా యూనిక్ ఛానల్. డైలీ ఓపెనింగ్ చేస్తే మీరు బోర్ అయిపోతారేమో. ఒకసారి ఏమనుకుంటా తెలుసా, అసలు ఓపెనింగే వేయొద్దు అనుకుంటా. సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏమని వచ్చింది? చందు చింతం గారు, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. బైక్ కొన్నప్పటి నుండి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు వచ్చిన బండికి వచ్చిన రిపేర్స్ ఏంటి, ఒక వీడియో చేయండి అని అడిగారు. సో చందు చింతం గారికే కాకుండా అందరికీ ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంతో ఇష్టంతో బండి కొనుక్కుంటాం, ఓకేనా. ఈఎంఐలో మ్యాక్సిమం 99%, 90% అనుకోండి, 99 కాదు. టూ వీలర్ కొనుక్కుంటున్నాం అంటే మిడిల్ క్లాసే కదా. సో అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆబ్వియస్లీ నెట్ క్యాష్ అనేది పెట్టలేరు. ఈఎంఐలో కొనుక్కుంటాం. ఇంత ప్రేమగా ఇంత డబ్బులు సెట్ చేసుకొని కొనుక్కున్న బండి, మన గెస్ట్, మన హార్స్, అంటే గెస్ట్నే కాదు ఇంక ఏ బండి అయినా కానీ కొనుక్కున్న తర్వాత అది పాడైతే చాలా బాధగా ఉంటుంది. ఇంకా దానికి ఇంకా మనీ పెట్టాలంటే మన వల్ల అవ్వదు. సో అందుకనేసి చాలా ఫాస్ట్గా కొన్ని ఈజీ టిప్స్ అనేవి చెప్పేస్తాను. అంటే నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ ఎంతెంత మనీ పెట్టాను అండ్ మీరు ఎలా దాన్ని చూసుకోవాలి, యాక్చువల్లీ ఇది ఏం ప్రాబ్లం అని ఎలా తెలుసుకోవాలి, ఎంత మనీ పెట్టాలి అనేసి కొన్ని వరకు నేను చెప్పగలుగుతాను నా బండి గురించి. సో అదే అనమాట. సో ఫ్రెండ్స్, మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ లాట్స్ ఆఫ్ లవ్. 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ బండి అనేది మహేంద్ర గెస్టో ఎప్పుడైతే నేను కొన్నాను కదా, ఫస్ట్ బాగా సెర్చ్ చేసిన. అంటే నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, అందుకనేసి మైలేజ్ ఎక్కువ వచ్చే బండి ఏంటి అది కొంచెం సెర్చ్ చేసి కొంచెం బెస్ట్ బండి అనేసి మహేంద్ర గెస్టో అనేసి నేను ప్లాన్ చేసి మరీ కొనుక్కున్నా. బండి వచ్చేసి వావ్. సో అదే అనమాట. సో నేను ఎప్పుడు కొన్నా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years అవుతుంది. 2015లో కొనుక్కున్నా. నా సెల్ఫ్ మనీ, ఇలా 1 రూపీ కూడా ఎవరిది లేదు, మా డాడీది కానీ మా హస్బెండ్ది కానీ ఎవరిది లేదనమాట. నా సెల్ఫ్ మనీ ఈఎంఐలో కొనుక్కున్నా. సో బండి కొనేటప్పుడు మనము కొంచెం తక్కువ రేట్లో పడాలంటే ఏం చేయాలి అనేది ఫ్యూచర్ వీడియోలో చెప్పేస్తాను, ఓకేనా. కొంచెం తక్కువలో మనము కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో అనేది నాకు ఏం రిపేర్స్ వచ్చాయి అది కదా. సో ఇప్పటివరకు నాకు 6 years అవుతుంది బండి. కానీ మీరు చూస్తున్నట్లయితే ఇది కొత్త బండి. ఇప్పుడు కూడా షోరూమ్కి తీసుకెళ్ళి ఎప్పుడన్నా నేను ఏమంటారు సర్వీసింగ్కి తీసుకెళ్తా కదా, నయా గాడి హే అంటారు. కొత్త బండి రాబాయి, మంచిగా చూడండి మేడంది బండి అని అంటారు. సో దీనికి టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను బండి కొనుక్కున్నా కదా, బండి కొనుక్కున్నప్పుడు ఫస్ట్ నేనేం చేసిన అంటే, మనకి దీని వెంబడి కొన్ని పేపర్స్ ఇస్తారు. అప్పుడు ఆ పేపర్స్ మొత్తం నేను నీట్గా చదివిన. అందులో మెయిన్ వచ్చేసి మనకి సర్వీసింగ్స్ అనేటివి కొన్ని అంటే మనం పే చేసిన మనీ దాన్ని బట్టి 2 years ఇస్తారు, 1 year ఇస్తారు, లేదా కొన్నిటికి 3 years కూడా ఇస్తారు. ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. కొన్ని బండ్లకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నా బండికి వచ్చేసి 2 years సర్వీసింగ్ ఫ్రీ. ఈ మంత్కి చేసుకోవాలన్నట్లు అందులో క్లియర్గా ఉందన్నమాట. సో నేను బండి కొనగానే ప్రతి ఫ్రీ సర్వీసింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేయించుకున్నా. ఫ్రీ సర్వీసింగ్ ఖచ్చితంగా ఈ బండికి ఖచ్చితంగా చేయించుకున్నా. సో అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. వన్స్ సర్వీసింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. కానీ మధ్యలో నేను మిస్ అయినా అనమాట. 1-2 మధ్యలో సర్వీసింగ్స్ అనేటివి, ఫ్రీ సర్వీసింగ్స్ మిస్ అయ్యాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సర్వీసింగ్ చేసేటప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తారు అండ్ కంప్లీట్గా బండి మొత్తం సర్వీసింగ్ చేస్తారనమాట. 3 monthsకి 6 monthsకి అలా ఉండేది. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, కానీ మ్యాక్సిమం 6 months అనేది గుర్తుందనమాట. 2 years
వరకు నేను కంటిన్యూగా మంచిగా సర్వీసింగ్ అయితే చేయించుకున్నాను. 2015 to 18 ఆల్మోస్ట్ 3 years, నాట్ 2 years, సారీ 3 years సర్వీసింగ్స్ ఉండే. ఫస్ట్ 4 months, 3 months అక్కడ లిస్ట్ ఒకటి ఉంటుంది, అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోండి. బండి కొన్నప్పుడు సర్వీసింగ్స్ ఫ్రీ సర్వీసింగ్, పుకట్కా మాల్ లపట్కే కావాలన్నట్టు ఖచ్చితంగా మీరు ఫ్రీ సర్వీసింగ్స్ మాత్రం వదిలిపెట్టవద్దు అనమాట. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ మన రిపేరింగ్స్కి వస్తే కనుక నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే, సడన్గా కొత్త బండి ఒక వన్ ఇయర్ అయ్యింది అనుకుంటాను. సడన్గా ఏమవుతుంది, బండి ఆఫ్ అయిపోతుంది. రోడ్ పైన వెళ్తుంటే చక్కమని ఆగిపోయింది. అక్కడ సిగ్నల్ పట్టది, సిగ్నల్ పడక ముందే ఆగిపోయింది. నాకు అర్థమైపోయింది ఇది బండి ఆగిపోయింది అనేసి. నేను బ్రేక్ కొట్టి ఆపలేదు. అయినా బండి బ్రేక్ కొట్టి ఆపినా కానీ రన్నింగ్లో ఉంటుంది కదా, సడన్గా ఆఫ్ అయిపోయింది. అప్పుడు నాకు ఏమైందో, ఎన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుందో, ఇంకా శాలరీ కూడా ఇప్పుడే రాదు, ఏం చేయాలి ఇప్పుడు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను అనమాట. అయితే అప్పుడు దగ్గరనే అక్కడే ఉండే నా లక్. ఎప్పుడు ప్రాబ్లం అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఆ సర్వీసింగ్ సెంటర్. బై లక్ ఇది వచ్చేసి సంధ్యా థియేటర్ దగ్గరనే, కొంచెం అక్కడ ఆ సరౌండింగ్స్లో ఏదైతే ఉంది కదా రిపేర్ సెంటర్, అక్కడే ఆగింది. అయితే అతనికి ఇది చూపిస్తే ఆయన ఏమన్నాడు, మహేంద్ర గెస్ట్ మేడం ఏ షోరూమ్కు లేకే జానా మేడం అన్నాడు. కుచ్ బి నహీ, ఏ జస్ట్ క్యా ఆఫ్ హో జారా అంటే, ఒక అతను వేరే అతను లోపల నుంచి కొంచెం సీనియర్ టైప్ ఆయన వచ్చేసి, ఏం కాదు అంటే, సీనియర్ అంటే సర్వీసింగ్లో సీనియర్, నాట్ ఏజ్లో సీనియర్. తను వచ్చి ఏం చేసిండు సార్, ఏమవుతుంది అని క్లియర్గా అడిగిండు. ఫస్ట్ అతను అయితే ఏమవుతుందని కూడా అడగలేదు. మహేంద్ర గెస్ట్ అయితే షోరూమ్కు లెక్క జానా అన్నాడు అనమాట. అయితే ఇంకా మహేంద్ర షోరూమ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఏదైతే ఉంటుందో అక్కడికే తీసుకెళ్తాయి, ఎంత దూరమైన మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అనమాట, అక్కడికే తీసుకెళ్తాయి ఇది. సో ఇక్కడ నాకేమైంది అంటే, బండి ఎందుకు ఆఫ్ అయింది అంటే, ఆయన ఏం చేసిండు, జస్ట్ డిక్కీ ఇప్పిండు. 1 second నేను చూపిస్తాను. జస్ట్ డిక్కీ ఇప్పిండు. ఇంట్లో ఏమేమి ఉందో తిట్టుకోకండి నన్ను, నేను క్లీన్ చేయలేదు. ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు. స్పంజ్, ఓకే, స్పంజ్ ఉంది, ఏదో పిచ్ పేపర్ ఉంది. సో ఇందులో ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బా ఓపెన్ చేసి ఏదో లూజ్ చేసిండు, ఇంకా అంతే వచ్చేస్తుంది అని చెప్పిండు. అంటే నాకు ఏంది అనేసి నాకు క్యూరియాసిటీ ఎక్కువ, అన్నీ తెలుసుకుంటా అనమాట. క్యా ప్రాబ్లం థా భయ్యా అంటే ఏమన్నాడంటే, పెట్రోల్ సప్లై కమ్ హో రహా థా. ఇలాంటివి వాళ్ళు చెప్పరు మనకి. సో నేను మీకు చెప్పేస్తున్నాను, వాళ్ళు మనకి చెప్పరు, ఎందుకంటే మళ్ళీ రిపేర్ సెంటర్కి మనం వెళ్ళము, డబ్బులు పే చేయం కాబట్టి. అయితే నేను అడిగాను, ఏమన్నా మనీ ఇవ్వాలా అంటే మనీ ఎంత అవుతుందని అడిగినాను. ఏమన్నా మనీ ఇవ్వాలంటే ఫ్రీగా ఎవరు చేయరు కదా. అయితే కోయి బాత్ నే అన్నాడు. అంటే ఏం చేసిండు, పెట్రోల్ సప్లైది ఏంటో ఉంది, అది లూజ్ చేసిండు. అంటే పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా రావట్లేదు, అందుకనేసి బండి ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ బండి ఆఫ్ అవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పెట్రోల్ సప్లై రావట్లేదు. అండ్ బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటే కూడా పెట్రోల్ సప్లై సరిగ్గా లేదేమో అనేసి చెక్ చేసుకోవాలి. సో ఇది నాకు ఫస్ట్, బండి ఆఫ్ అయిపోతుంది సడన్గా వెళ్తుంటే పెట్రోల్ సప్లై పెంచిపించుకోవాలి. సో నెక్స్ట్ ఏమైంది, బాగానే నడిచింది, ఏమీ ప్రాబ్లం లేదు. కిక్ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. మధ్యలో చాలా డేస్ అయిపోయిన తర్వాత నేను కిక్ అనేది కొట్టలేదన్నమాట. కిక్ కొట్టకపోయేసరికి కిక్ అనేది చాలా అంటే చాలా గట్టిగా అయిపోయింది. దీని కిక్ ఇక్కడ ఉంటుంది, మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసిందే, కిక్ ఇక్కడ ఉంటుంది. చాలా రోజులు నేను కిక్ కొట్టకపోతే అది టైట్ అయిపోయింది. టైట్ అయిపోతే నేను ఏం చేసిన, డైరెక్ట్ రిపేర్ అదే మహేంద్ర షోరూమ్కి వెళ్ళి ఈ కిక్ టైటే ఇసుకు లూజ్ కరికే దియో అని చెప్పిన. మరి నా మైండ్ ఎట్లా పనిచేసిందో నాకే తెలియదు, అది లూజ్ చేస్తారని కూడా నాకు తెలియదు కానీ నేనైతే వెళ్ళినా. ఎందుకంటే జెంట్స్కి చాలా బలం ఉంటుంది, వాళ్ళు టక్కుమని కొట్టేస్తారు, లేడీస్కి బలం ఉండదు, కొట్టరు అనేసి నా ఫ్రెండ్స్ అన్నారు. అట్లా ఎట్లా అవుతుంది, స్టార్టింగ్లో కొట్టడానికి వచ్చింది, స్టార్టింగ్లో లూజ్ ఉంది, ఇప్పుడైతే గట్టిగా అయింది, అందుకే నాకు రావట్లేదు అనేసి నేను పోయి కిక్ది ఇక్కడ లూజ్ చేయించుకున్నాను అనమాట. అంటే ఇక్కడ ఆయన అన్ని తీసి ఇక్కడ నీట్గా కిక్ లూజ్ చేసిండు. సో ఇప్పుడు ఒకసారి కొట్టి చూద్దామా వస్తుందా లేదా. సో ఒకసారి కిక్కు కొట్టి చూద్దాము, ఇది నేను చూద్దాము వస్తుందా రాదా.
అయితే కిక్ కొట్టడానికి బ్రేక్ ఇవన్నీ పట్టుకొని అక్కర్లేదు. చాలామంది నాకు చాలాసార్లు అడిగారు కిక్ ఎలా కొట్టాలి, కిక్ ఎలా కొట్టాలి. కిక్ కొట్టడానికి బ్రేకులు ఇవన్నీ పట్టుకొని అక్కర్లేదు. సెల్ఫ్ ఇచ్చినట్టు అవసరం లేదు. సెల్ఫ్కి కిక్కి సంబంధం లేదు. ఆ రెండు స్టార్ట్ చేస్తాయి, కానీ అది బ్యాటరీతోని స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ బటన్. అండ్ ఇదేమో కిక్ ఏమో డైరెక్ట్లీ జస్ట్ మనం పట్టుకుంటే సరిపోతుంది. ఎంబడే రేజ్ ఇవ్వాలా అంటే కూడా ఇవ్వకుండా ఏం కాదు. సో స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారా బండి. చాలా ఈజీగా ఉంది, అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా. ఇంకా బండి మనం మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కిక్ కొట్టుకోవాలి. బండి సౌండ్ వినిపిస్తున్నట్లయితే ఇలా మనం రేస్ చేయకుండా ఒక 30 సెకండ్స్ పెడితే బాగుంటుంది. ఆ టిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఓకేనా. ఆఫ్ చేస్తున్నాను. సో కిక్ ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. సో ఇంకొకటి మెయిన్ చెప్తాను. ఒక 5 years నాది ఇది బ్యాటరీ అనేది నడిచింది. ఎగ్జైట్ బండి ఎంబడి వచ్చింది. 5 years నాకు నడిచింది. 5 years తర్వాత ఇక్కడే కర్ణాటకకు వచ్చిన తర్వాత చాలా రోజులకి సెల్ఫ్ అనేది రావట్లేదు. అయితే బ్యాటరీ ప్రాబ్లం ఏమో అని నేను అనుకున్నాను. అంటే నాట్ 5 years, 4.5 years బ్యాటరీ ప్రాబ్లం ఏమో అని నేను అనుకొని బ్యాటరీ నేను చెకప్ చేయించాను. అంటే చెకప్ అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. అప్పుడు నాకు అర్థం కాలేదు. అయితే అతను ఏమని చెప్పాడంటే, ఎప్పుడైతే బండి నాకు ఆయన చేస్తుంటే నేనే గమనించుకున్నా, ఇవన్నీ వాళ్ళు చెప్పారు మెకానిక్. ఎప్పుడైతే సెల్ఫ్ రావట్లేదు కాకపోతే హారన్ వస్తుంది అండ్ ఇండికేటర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కాకపోతే సెల్ఫ్ రావట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే బ్యాటరీ పాడవలేదు. బ్యాటరీ బాగుంది, బ్యాటరీ పాడవలేదు. దాని మీనింగ్ ఏంటంటే ఈ బటన్ పాడైందేమో చెక్ చేయించుకోవాలి. అప్పుడు అతను ఫస్ట్ మనకు తెలియదు అనుకో, ఏం ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటాం. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా వరకు ఏం తెలియదు కదా. సో జస్ట్ ఈ బటన్ అనేది మనకి 10-12 అంతే, 10-12 రూపీస్ ఉంటుంది. ఇక వాళ్ళు తీసుకుంటారు 70-80-100 కూడా తీసుకుంటారు. వారి ఇష్టం, ఇక వాడిని మైండ్ని బట్టి. ఒక్కొక్కది ఒక్కొక్క పంచాయతీ ఉంటుంది కదా అట్లా. సో ఇది అన్నమాట. సో ఇది పాడైనందుకు నేను చాలా భయపడ్డా. ఫస్ట్ బండి పాడవగానే నాకు అయ్యే భయం ఏంది అంటే ఎన్ని డబ్బులు అవుతాయో అన్న భయం అనమాట. సో ఇది కొంచెం స్టార్టింగ్లో ఆఫ్ అయిపోవడము అండ్ నెక్స్ట్ కిక్ ప్రాబ్లము అండ్ సెల్ఫ్ వచ్చినప్పుడు కిక్ వచ్చినా రాకున్నా ప్రాబ్లం లేదు అని అనుకుంటాం, కానీ అలా కాదు. కిక్ అనేది మార్నింగ్ ఫస్ట్ టైం ఖచ్చితంగా కొట్టాలి. ఆ చిన్న టిప్స్ అనేటివి నేను చెప్పేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో ఇంకొకటి మెయిన్ నేను ఇందులో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే, ఎప్పుడైతే నేను సర్వీసింగ్కి వెళ్తాను కదా, అక్కడ బండి ఇచ్చేసి రాను, అక్కడే ఉంటాను. ఆ రోజు లీవ్ పెట్టుకుంటాను ఆఫీస్కి. సండే రోజు సర్వీసింగ్ సెంటర్స్ హాఫ్ డేనే ఉంటాయి, అది ఇది అంటారు, చాలా బండ్లు ఉంటాయి అంటారు కదా. నేను వర్కింగ్ డే రోజు లీవ్ పెట్టుకొని మరి సర్వీసింగ్ చేయించుకుంటాను, అక్కడే ఉంటాను. లేదంటే హాఫ్ డే వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి ఎట్లాగో 10:30-11కి అట్లా షోరూమ్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు వెళ్ళి నేను బండి ఇచ్చి బండి మొత్తం సర్వీస్ అయ్యేదాకా అక్కడే ఉంటాను. మంచి నీట్గా వాష్ చేయించుకుంటా. ఏ వాష్ కరో, ఫిల్టర్ నిఘాలో, ఓ కరో ఏ కరో అని మొత్తం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నారా లేదా, బ్రాండెడ్ వేస్తున్నారా, ఇవన్నీ నేను చాలా నేను అస్సలు భయపడను. నేను చెప్పేస్తా, కొంచెం ఇంజన్ ఆయిల్ దాల్ రే భయ్యా కితనే కా అయ్యే అన్నీ అడుగుతా అనమాట. ఇంకొకటి ఏ క్యూ సాఫ్ నే కరే, ఏ కైసా కొంచెం కిక్ కొంచెం ఉస్మే ఆయిల్ కడితే క్యా కడితే, ఫిల్టర్ రైతానా ఓ నీట్ కరే, ఇవన్నీ అడుగుతాను అనమాట. ఫిల్టర్లో మట్టి వెళ్ళింది ఒకసారి అయితే అదే. సో ఇది నేను షోరూమ్ నుంచి జరగను, అక్కడే ఉంటాను. బండి మొత్తం సర్వీస్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను. అక్కడే ఉండి దగ్గరే ఉండి చేయించుకొని వస్తాను. నాకు ఎవరో స్టార్టింగ్లో ఏమని చెప్పారంటే, నా బ్యాటరీ చేంజ్ చేసేసి రచిత అని చెప్పారు ఎవరో ఆఫీస్లో. సో అదే నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేను సర్వీసింగ్ చేస్తే వాడెవడో నా బ్యాటరీ కొట్టేస్తాడు, ఇదే ఉందన్నమాట. సో 5 years అయిపోయిన తర్వాత అసలు అది ఇంకా కొన్ని రోజులు వస్తుండే అనుకుంటా. అయిపోయిన తర్వాత నా బ్యాటరీ అనేది అయిపోయింది. అప్పుడు బ్యాటరీ అంటే ఏందక్క అని కూడా ఒక అమ్మాయి నాకు లాస్ట్ టైం వీడియోలో అడిగిందనమాట. బ్యాటరీ ఉంటుందా దీనికి అంటే, అవును ఉంటుంది. ఏంటి సెల్ఫ్ స్టార్ట్ ఎలా వస్తుంది? బ్యాటరీతోనే వస్తుంది సెల్ఫ్ స్టార్ట్. హెడ్ లైట్స్, ఇండికేటర్స్, హార్న్ ఇవన్నీ మనకి బ్యాటరీతోనే వస్తాయన్నమాట. ఇక్కడ ముందుకు ఉంటుంది బ్యాటరీ, వీటికి దీని లోపల ఫిక్స్ చేస్తాము. దీని లోపల ఫిక్స్ అయ్యి ఉంటుంది బ్యాటరీ. ఓకేనా.
సో అది. సో ఇవన్నీ వస్తున్నాయి కానీ సెల్ఫ్ బటన్ రావట్లేదు అంటే బ్యాటరీ ప్రాబ్లం కాదు. ఇంకొకటి సెల్ఫ్ బటన్ రావట్లేదు, ఇప్పుడు మీరు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్నారు, అప్పుడు మనకి సెల్ఫ్ బటన్ రావట్లేదు, మనకు అర్థమైపోయింది బ్యాటరీ ప్రాబ్లం లేదు, సెల్ఫ్ బటన్ ప్రాబ్లం ఉంది అండ్ మనకి కిక్ కొట్టడానికి రాదు అంటే కనుక ఎలాగైనా పిన్స్ అవి ఏమన్నా ఉంటాయి కదా, ఇది తీసేస్తే ఇలా 2 వైర్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 వైర్స్ జాయిన్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. ఆ 2 వైర్స్ తీసేస్తే బండి మైల్డ్గా కరెంట్ ఉంటుంది, కరెంట్ పాస్ కాదు కదా, ఆ రెండింటిని జాయిన్ చేస్తే పాస్ అయిపోతుంది. ఈ టెక్నిక్ కూడా నేనే గమనించుకున్నాను అనమాట. ఎప్పుడైతే బటన్ పాడైంది కదా, మేడం ఆ బయటియే మే జాకే లాదు అన్నాడు. అంటే నేను అన్నా నై భయ్యా మీకు ఇక్కడ కొంచెం పని ఉంది, నేను ఇక్కడ వరకు వెళ్ళాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే మేడం 1 మినిట్ అనేసి ఇది తీసేసి బటన్ తీసేసి ఇది ఆయనకు షాప్లో అతనికి హార్డ్వేర్ షాప్ అతనికి చూపించడానికి తీసుకెళ్ళాడు అనమాట బటన్. అయితే ఇందులో 2 వైర్స్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్స్ జాయిన్ చేసిండు. అయితే నేను చూసేసుకున్నా, దొంగను కదా, ముందే నేను ఆవలిస్తే పేగులు లెక్క పెడతా. అయితే అదే అనమాట సంగతి. ఇది ఇవే చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇంకొకటి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. అదేంటంటే ఎప్పుడు కానీ మనము ఒక్కటే పెట్రోల్ బంక్లో అనేది మనము పెట్రోల్ పోయించుకోవాలి, వేరే పెట్రోల్ బంక్లో అస్సలు పోయించుకోవద్దు. మరి రజిత గారు మరి నువ్వు హైదరాబాద్లో ఉండే కదా, మరి ఇప్పుడు కర్ణాటకకు వచ్చిన ఒకటే పెట్రోల్ బంక్లో ఎలా పోయించుకుంటున్నావు అని కూడా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కటే పెట్రోల్ బంక్లో పోయించుకుంటా, ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటా. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఒకటే పెట్రోల్ బంక్లో నేను పెట్రోల్ పోయించుకుంటా, వేరే దగ్గర అస్సలు పోయించుకోను. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్తీ కలుపుతారు, ఏం కలుపుతారో మనకు కూడా తెలియదు. వాళ్ళకి వచ్చే చారానకి మనకు బారాన మసాలా తగులుతుంది, మళ్ళీ అదంతా సంగతి అనమాట. ఇది సో సర్వీసింగ్ ఇప్పుడైతే నా ఫ్రీ సర్వీసింగ్స్ ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను బండికి ఖచ్చితంగా నీట్గా కడిగిన తర్వాత ఖచ్చితంగా ఎండలో పెడతాను. అండ్ మ్యాక్సిమం బండికి కవర్ వేసుకుంటాను. వర్షం పడితే వర్షం అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా తుడిచేసి ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట. అవి తలగొద్దు అంటే కొంచెం ఏమన్నా ఉండొద్దు అనేసి. స్క్రాచెస్ అంటే చిన్నవి పడతాయండి, ఖచ్చితంగా పడతాయి. అది డిస్టి ఉంటుంది కదా, ఖచ్చితంగా పడతాయి అంతే. ఇంకా నా బండికి ఇంకొకటి నేను మధ్యలో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ టైర్స్ అనేటివి మహేంద్ర గెస్ట్వి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ వీటికి ట్యూబ్లెస్ టైర్స్కి ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఒక అలా లోపల ట్యూబ్ ఉండదు అనమాట, మొత్తం రౌండ్గా ఉంటుంది. అయితే అది పంక్చర్ అయితే కనుక జస్ట్ ఒక స్ట్రిప్ తీసి అలా లోపల పెట్టేస్తారు. అది ఒక 2-3 టైమ్స్ నాకు అయ్యింది. సో ఎలాగో నేను 4.5 years అది అప్పుడే ఇంకా 4.5 years నడిపించేసిన కదా. అండ్ బ్యాక్ టైర్ అనమాట, ఇంకా మొత్తం గసాంచిపోయింది అనేసి కొత్త టైర్ వేయించుకున్నాను అంతే తప్ప ఇంకా నాకు ఏమీ దేవుని దయతోని నా బండి ఎప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఇవ్వలేదు. సో నేనైతే ఒకటే ఎవ్రీ టైమ్ సర్వీసింగ్ అప్పుడు నేను దగ్గరుండి చేయించుకున్నా క్లీనింగ్ అండ్ ఆయిల్ చేంజ్ చేస్తున్నా. బ్రాండెడ్ ఆయిల్ వాడినా అంటే నేను ఖచ్చితంగా చూస్తాను, మీకు బతా అని చెప్తా, ఆ ప్యాకెట్ నా ముందు ఇప్పండి అని చెప్తా. డబ్బాలో కూడా పోసుకుంటారు, అన్ని కథలు ఉంటాయి. అయితే అది ఇంకొకటి ఇవన్నీ చిన్నవి మనకి తెలిసి ఉంటే బాగుంటుంది అదనమాట. మార్నింగ్ కిక్కు కొడతా ఖచ్చితంగా అండ్ ఒకటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుంటా ఇంతే. సో మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. నిజంగా అసలు మీరు నా వీడియోస్కి లైక్ చేస్తారా? నిజం చెప్పండి, ప్రామిస్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు, మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు రైస్టామా యూనిక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.